వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనంకొండ జిల్లా పర్కాల మండలం పోచారం గ్రామంలో చోటు చేసుకుంది. 7 నెలల గర్భిణి జూపాక జ్యోతి అత్తవారి ఇంటిలో ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. భర్త తాగి జ్యోతిని వేధించేవాడని జ్యోతి సోదరులు చెప్తున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకొని తనువు చాలించిందని ఏసీపీ కిషోర్ కుమార్ తెలిపారు. అత్త, మామ, భర్త ప్రశాంత్ జ్యోతిని కొట్టి చంపారని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ఏసీపీ కిషోర్ కుమార్ వివరణిచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక క్లారిటీ వస్తుందన్నారు. ప్రస్తుతం భర్త ప్రశాంత్, అత్త, మామ పరారీలో ఉన్నారని తెలిపారు. జూపాక జ్యోతి వైఫ్ ప్రశాంత్ ఆమె ఫ్యాన్ తన అత్తగారి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకుని చావడం జరిగింది. ఆమెకు 2022 మార్చిలో పెళ్లి జరగడం జరిగింది. పెళ్లి సమయంలో అడిగిన కట్నం తెచ్చుకుంటూ తర్వాత ₹1,00,000 అదనపు కట్నం కావాలంటే కూడా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమె పెళ్ళైనప్పటి నుండి ప్రతిరోజు వాడు ప్రశాంత్ ఏ పని చేయకుండా అమ్మాయిని హరాస్మెంట్ చేసుడు, కొట్టుడు, తిట్టుడు జరుగుతున్నది. ఇది చాలా మార్లు ఊళ్ళే పెద్దవంశ కులంలో కుల పెద్దవంశ సమక్షంలో పంచాయతీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గత రాత్రి కూడా గొడవ అయింది. అత్తకును కోడలకు ఇద్దరు గొడవ అయింది. గొడవ అయితే కోడలు అత్త కోడలు తిడితే ప్రొద్దున ఈమె కూడా ఒక మాట అనేసరికి వాళ్ళ చుట్టాలైన ఊరు గ్రామ పెద్దలు కులపొల్ల దగ్గరికి వెళ్లి అత్త ఫిర్యాదు చేయడం జరిగింది. 15 సంవత్సరాలు ఆ చెల్లె 3 నెలల పాప కొంచెం సాదుకుంటూ పెంచుకుంటూ వచ్చిన 2022 పెళ్లి చేసిన 3,50,000 ఉన్నా ఇచ్చి కట్నం మొత్తం పెళ్లినే చూసిన. మొన్న కళ్యాణ లక్ష్మి వచ్చేసి ₹1,00,000 ఇచ్చిన. ఆ 33 అడిగి అప్పటి నుండి ఇప్పటికీ ఆ చెల్లెని అనుమానించుడు, కొట్టుడు, మా ఇంటి తీసుకోవద్దని రానియకపోవడం, ఘోరని ఇబ్బంది పెట్టేది. ఈమెను అనుమానించి వాడిని వదిన ఉంచుకొని ఈమెను అనుమానించుడు, కొట్టుడు చేసుడు బాగా. ఇక వాళ్ళు తీసుకోపోకుండా ఇక్కడ వాంటికానంటే మారుతాడు అని చెప్తే అసలు మారలే చేయలేదు. కొట్టి చంపేసి కొట్టి చంపేసిండు. అంటే ఉరి పెట్టుకుంటే ఉరి లేదు, ఏం లేదు.